అండి మండే కోసం మనము నిఫ్టీ 50 అనాలిసిస్ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూసేద్దాం. ఫస్ట్ నిఫ్టీ 50 ఇండెక్స్ చార్ట్ని ఓపెన్ చేసి చూసినప్పుడు ఎగ్జాక్ట్గా మనం నిన్న ఏవైతే డిస్కషన్ చేసుకున్నామో యాక్చువల్గా మనము గ్యాప్ డౌన్ అయితే 25,422 దగ్గర గ్యాప్ డౌన్ అయింది అని అంటే మనం డిస్కషన్ చేసుకున్నాం 25,348 లెవెల్ ఇంపార్టెంట్ అని. కానీ దానికన్నా డౌన్గా మనకి గ్యాప్ డౌన్ అయితే అయ్యింది ఈరోజు. ఎగ్జాక్ట్ మనం ఇక్కడ చూస్తే మార్నింగ్ ఓపెన్ అయిన క్యాండిల్ 9:15 క్యాండిల్ చూస్తే 25,236 దగ్గర అయితే ఓపెన్ అయింది. అక్కడ నుంచి కొద్దిగా మొమెంటం అప్వర్డ్ చేసి రివర్సల్ వచ్చింది. మనం ఆల్రెడీ అనుకున్నాము ఒకవేళ మొమెంటం అప్వర్డ్ చేసిన అప్వర్డ్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మళ్ళీ రివర్సల్ డౌన్వర్డ్ మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉందని. సో మనకి ఇది 25,294 లెవెల్ కీ లెవెల్ కన్నా అబౌవ్ వెళ్ళి అక్కడ క్యాండిల్ సస్టైన్ కావడానికి ట్రై చేసింది. బట్ అక్కడ ఒక డోజీ ఫామ్ అయింది. ఎప్పుడైనా ఒక రెసిస్టెన్స్ ఏరియాలో డోజీ ఫామ్ అయింది అని అంటే అక్కడి నుంచి కూడా మనకి రివర్సల్ సిచ్యువేషన్ వస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి అండ్ వెయిట్ చేసి ఎంట్రీ తీసుకోవడానికి అయితే ట్రై చేయాలి. సో ఎగ్జాక్ట్ ఇక్కడ ఒక మనకి 25,294 అనేది డౌన్వర్డ్ చూసుకుంటే సపోర్ట్ అవుతుంది అండ్ ఈ చార్ట్ ప్రకారం ఇది ఒక రెసిస్టెన్స్ ఏరియాగా యాక్ట్ చేసింది ఈరోజు. సో అక్కడి నుంచి కూడా మీరు డౌన్ ఫాల్ అనేది ఎగ్జాక్ట్గా 9:45 తర్వాత నుంచి కూడా మనకి ఒక ఎంట్రీ ఇచ్చింది అండ్ వన్ సైడ్ మూవ్ ఇచ్చింది. సో వన్ టైం ఎంట్రీ అయితే మనకి ఈరోజు అయితే ఇచ్చేసింది. సో మండే కోసం మనం చూస్తే ఎగ్జాక్ట్గా ఇది ఇక్కడి నుంచి కూడా మనం డిస్కషన్ చేసుకున్నాం 25,294 లెవెల్ కూడా దాటిపోతే 25,131 లెవెల్ అనేది క్రూషియల్ అని. ఎగ్జాక్ట్గా వచ్చి 25,131 లెవెల్ దగ్గర నుంచే రివర్సల్ అయితే అయ్యింది. మీరు ఇంతకు ముందు వీడియో కూడా చూసుకోవచ్చు, నేను ఏ లెవెల్స్ చేంజ్ చేయలేదు. దాంట్లో ఏవైతే డిస్కషన్ చేసుకున్నామో మళ్ళీ మండే కోసం అక్కడి నుంచి మనం చూస్తున్నాం. సో ఇక్కడ సస్టైన్ అయ్యి హోల్డ్ అయ్యి క్యాండిల్ ఇక్కడ ఆగి ఉంది అంటే మండే మనకు ఓపెన్ అయినప్పుడు ఒకవేళ 25,131 కన్నా డౌన్ ఓపెన్ అయితే ఇక్కడ మనకి 25,000 లెవెల్ వరకు మనకి చూసినా కానీ ఎక్కడ కూడా ఒక సపోర్ట్ కూడా లేదు. ఫ్రీ ఫాల్ ఇక్కడ ఎలా అయితే ఫాల్ అయిందో అదే సినారియో ఇక్కడ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి 25,000 దగ్గరలో 25,131 దగ్గరలో ఓపెన్ అయింది అని అంటే మనం వెయిట్ చేసి ఈ బ్రేక్ అయ్యి సపోర్ట్ తీసుకొని 25,294 వరకు వెళ్తుందేమో వెయిట్ చేయాలి. లేదు మనకి చాలా హ్యూజ్ గ్యాప్ డౌన్ అయింది 25,011కి దగ్గరలో గ్యాప్ డౌన్ అయింది అని అంటే ఇక్కడ సపోర్ట్ తీసుకొని మొమెంటం 25,130 వరకు చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. లేదా గ్యాప్ అప్ అయిపోయింది 25,294 దగ్గరలో అంటే 25,348 అనేది ఒక రెసిస్టెన్స్గా యాక్ట్ చేసే ఛాన్స్ అయితే మనకు ఉంటుంది. సో ఈరోజు చాలా ఫాల్ అయితే మనకు వస్తూనే ఉంది. నాన్ స్టాప్ ఫాల్ మనకి ఇక్కడ నుంచి చూసుకుంటే ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ వరకు వెళ్ళింది. ఇక్కడ కన్సాలిడేషన్ అయిపోయి ఫాల్ వచ్చింది. ఎగ్జాక్ట్గా మనం చూసుకుంటే 9th నుంచి కూడా నాన్ స్టాప్ ఫాల్ 3 days నుంచి మనకు ఉంది. బికాజ్ ఇక్కడ మనం ఏదైతే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నామో ఆ ట్రెండ్ లైన్ని మనం చూసినట్టయితే ఎగ్జాక్ట్గా ఈ ట్రెండ్ లైన్తో మనకు బ్రేక్అవుట్ అయింది 15 minutes టైం ఫ్రేమ్లో. ఈ ట్రెండ్ లైన్ ఏ రోజుది అంటే 4th జూలైలో. అందుకే ఈ లెవెల్ కూడా క్రాస్ అయిపోయాక గ్యాప్ డౌన్ అయి ఫాల్ అయితే వచ్చింది. సో ఇప్పుడైతే డౌన్ ట్రెండ్లోనే ఉంది అండ్ మనం ఇక్కడ ఏదైతే ఇక్కడ రెసిస్ట్ అయ్యి కన్సాలిడేషన్ వచ్చి డౌన్ ఫాల్ అయింది. సో ఇక్కడ మనకి సేమ్ అలానే రెసిస్ట్ అవుతూ ఉంది అంటే ఇక్కడ నుంచి మొమెంటం అప్వర్డ్ చేస్తుందా అనేది అయితే వెయిట్ చేసి చూడాలి. కాబట్టి మనం 3 సినారియోలు డిస్కషన్ చేసుకున్నాం కాబట్టి ఎలా ఉన్నా సరే మన లెవెల్స్ని మార్క్ చేసి పెట్టుకుంటాం. సో నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చార్ట్ని ఓపెన్ చేసి చూసేద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా ఈరోజు మంచి ఫ్రీ ఫాల్ అయితే వచ్చింది. సో బ్యాంక్ నిఫ్టీ చార్ట్ని ఓపెన్ చేసి చూసినప్పుడు ఎగ్జాక్ట్గా మనకి ఓపెన్ కావడం ఒక సపోర్ట్ ఏరియాలో ఓపెన్ అయింది. 9:15 క్యాండిల్ ఈ రోజు చూస్తే 56,861 కన్నా లోనే ఓపెన్ అయ్యి అక్కడి నుంచి సపోర్ట్ తీసుకొని నెక్స్ట్ రెసిస్టెన్స్ ఏరియా అయిన 57,056 లెవెల్ టచ్ అయ్యి అక్కడి నుంచి రివర్సల్ వచ్చింది. మనం ఆల్రెడీ నిన్న డిస్కషన్ చేసుకున్నాం 57,056 దగ్గరలో ఓపెన్ అయితే అక్కడి నుంచి రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, లేదా అక్కడి నుంచి మూమెంటం తీసుకొని అప్వర్డ్ ఏదైనా రీటెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందని. ఎగ్జాక్ట్గా అక్కడి నుంచి ఫాల్ అయితే స్టార్ట్ అయిపోయి ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్న 56,671 లెవెల్ దగ్గర నుంచి కూడా మొమెంటం అప్వర్డ్ చేసింది. సో ఇది కూడా మీరు చూడండి, ట్రెండ్ లైన్ ఏదైతే మనం 4th జూలై డ్రా చేసుకున్నామో ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ ఎగ్జాక్ట్ ట్రెండ్ లైన్ సపోర్ట్ దగ్గరే మనకి 56,627 లెవెల్ దగ్గర నుంచి కూడా మొమెంటం అనేది ఆఫ్టర్నూన్ సెషన్లో అప్వర్డ్ అయితే ఉంది. సో ఇక్కడ మనకి ఒకటే బాటమే ఫామ్ అయింది అండ్ ఇక్కడ కన్సాలిడేషన్ వచ్చింది. సో చూడాలి 56,671 లెవెల్ అనేది చాలా క్రూషియల్ మండేకి. సో రేపు ఒకవేళ 56,000 మండే 56,671 కన్నా డౌన్ ఓపెన్ అయింది అని అంటే 56,355 లెవెల్ అనేది మనకు సపోర్టు. లేదు గ్యాప్ అప్ ఓపెన్ అయింది అని అంటే 56,861 కన్నా అబోవ్ ఓపెన్ అయితే 57,056 అనేది ఒక రెసిస్టెన్స్ ఏరియాగా మనకు మార్క్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. లేదు ఫ్లాట్ ఓపెన్ అయింది అంటే ఇదే రేంజ్లోనే కన్సాలిడేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బ్రేక్ అయితే
56,555 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ లెవెల్స్ అన్ని కూడా ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్. మీ ఓన్ అనాలిసిస్ చేసుకొని ఎంట్రీ ప్లాన్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో మనం రోజు ఒక స్టాక్ డిస్కషన్ చేసుకుంటాం కదా. సో ఈ రోజు నేను డిస్కషన్ చేయబోయే స్టాక్ ఏంటి అంటే ఫేజ్ 3 స్టాక్, ఫేజ్ 3Q, ఫేజ్ 3 లిమిటెడ్ స్టాక్. ఈ స్టాక్ని డిస్కషన్ చేసుకోబోతున్నాం. ఎగ్జాక్ట్గా ఈ స్టాక్ మనం చూస్తే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ప్లేస్లో ఉంది, బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది లేకపోవచ్చు. బట్ 654 లెవెల్ అనేది దీంట్లో చాలా క్రూషియల్ లెవెల్ అండ్ ఇది ఆల్ టైమ్ హై పాయింట్లో ఉంది. మనం ఇక్కడ చూస్తే ఒక డబుల్ బాటమ్ ఫామ్ చేసి రీటెస్ట్ అయ్యి మళ్ళీ 2 టైమ్స్ రీటెస్ట్ అయింది. ఇది ఒక చూస్తే హాఫ్ ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్స్, హాఫ్ ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్స్ అనమాట. ఇంకో రకంగా చూసుకుంటే కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ లాగా కూడా మనకు కనిపిస్తుంది. సో ఇది మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసి పెట్టుకోండి. ఇది బ్రేక్ అయితే ఒక క్యాండిల్ క్లోజ్ అయినప్పుడు ఎంట్రీ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి, ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే రేపు మనకు ఐపీఓ సెటప్ చాలా మంది కమెంట్ అయితే చేశారు. సో వాళ్ళ కోసం రేపు మనము ఐపీఓ సెటప్ గురించి డిస్కషన్ చేయబోతున్నాం. సో రేపు ఆ వీడియో అయితే వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.